పెట్టు. అంతరిక్ష సాయిరాం, గురుగారు సాయిరాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక, చెన్నై. శ్రీ సత్యసాయి దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రథసారథులైనటువంటి పూజ్యులు, గౌరవనీయులైనటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి మనందరి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు శ్రీరామనవమి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు 17/4/24 గురువారము. శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, నవమి, బుధవాసరము, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు వసంత నవరాత్రుల్లో చివరి రోజులోకి వచ్చాం. ఈరోజు ఏఎస్పీలో 1389వ కార్యక్రమంగా శ్రీరామనవమి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఇవాళ రూపుదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమంలో 3 శ్రీరామ రక్షాస్తోత్రము శ్రీమతి సిహెచ్ఎల్ పద్మావతి గారు, శ్రీరామ అష్టోత్తర శత స్తోత్రము శ్రీమతి పద్మ భయన, శ్రీరామ గుణగానము శ్రీ డికే అప్పలాచార్యులు గారు చక్కగా శ్రావ్యంగా ఆలాపిస్తారు. తర్వాత స్పీకర్స్ గా కె సుందరి, శ్రీమతి ఎం రాధిక వారు సత్సంగాన్ని నిర్వహిస్తారు. తదనంతరం శ్రీరామనవమి యొక్క ప్రాభవాన్ని, వైభవాన్ని మన ఎమ్మెల్యే గారు ప్రసంగిస్తారు. ఇది కార్యక్రమంలో భాగం. రాముల వారిని గురించి ఒక్కటే మనం నృతి చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ చంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ నిరంతరం మంగళమాతనతో. ఒక్కటే రాముల వారి గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుని జన్మములకు మూల కారణములు 3: పాపము, తాపము, అజ్ఞానము. ఒకే పర్యాయం మనకు పాపము, తాపము, అజ్ఞానం పరిహారం కావాలనుకుంటే ఒక్క రామనామం మాత్రమే సరైన ఆధారమని వాల్మీకి రామాయణం మనకు నిరూపిస్తోంది. అలాంటి వాల్మీకి రామాయణ ప్రశస్తమైనటువంటి మరి ఆ శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలోకి మనం అడుగు పెడదాం. ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు మెసేజెస్ పెడతారు, దాని ప్రకారం మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం శ్రీ సాయిరాం. సిహెచ్ఎల్ పద్మావతి గారు. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ముందుగా గురువు గారికి, మిగిలిన సోదర సోదరీమణులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓ గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః శృణ్వన్నోతిభిः సీద సాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। अथ श्रीराम रक्षा स्तोत्रं प्रारम्भः। ओम श्री गणेशाय नमः। अस्य श्रीराम रक्षा स्तोत्र महामन्त्रस्य बुध कौशिक ऋषिः श्री सीतारामचन्द्रो देवता अनुष्टुप् छन्दः सीता शक्तिः श्रीमान् हनुमान् कीलकं श्रीरामचन्द्र प्रीत्यर्थे रामरक्षा स्तोत्र जपे विनियोगः। कालाम्बोधर कान्तिकान्तमनिशं वीरासने सुस्थितं मुद्रां ज्ञानपरां दधानमपरं हस्ताम्बुजं जानुनि सीतां पार्श्वगतां सरोरुहकरं विद्युन्निभां राघवं वस्यन्तीं मकुटाङ्गदादिविविधा कल्पोज्ज्वलाङ्गं भजे। ध्यानं ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासोवसानं नवकमलदलिस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्करूढ सीतामुखकमलमिलल्लोचनं नीरदाभं नानालङ्कारदीप्तं दधतमुरुजटामण्डलं रामचन्द्रं स्तोत्रं चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनं ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनं जानकी लक्ष्मणोपेतं जटामकुटमण्डितं सासितूणाद्धनुर्बाणापाणिनक्तं चरान्तकं स्वलीलाया जगत्रातु माविर्भूतं मजं विभुं रामरक्षान् पठेत् प्राज्ञः पापघ्नीं सर्वकामदां शिरो मे राघवः पातु फालं दशरथात्मजः कौसल्येयो धृसौ पातु विश्वामित्रः प्रियः श्रुति घ्राणं पातु मखत्रात मुखं सौमित्रिवत्सलः जुह्वं विद्यानिधिः पातु कंठं धरित भरतवन्दितः स्कन्दौ दिव्यायुधः पातु भुजौ भग्नेशकार्मुकः करौ सीतापतिः पातु हृदयं जामदग्नजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवे सह कटी पातु शक्तिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् जानुनी सेतुकृत् पातु जङ्घे दशमुखान्तकः पादौ विभीषणः श्रीदः पातु रामोऽखिलं वपुः एतान् रामबलोपेतां रक्षाय सुकृती पठेत् सचिराैः सुखी पुत्री विजयी विनयी भवेत्। पातालभूतलव्योमाचारिणश्चद्मचारिणः न द्रष्टुमपि सक्ताक्षे रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैर्भुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत् तस्य करस्ताः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्ञाः सर्वत्र लभते जयमङ्गलम् आधिष्ठवान् यथा स्वप्ने रामरक्षां निमान्हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः आरामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामस्त्रीलोकानां रामः श्रीमान् सनः प्रभुः तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्ष चिरकृष्णाजिनाम्बरौ फलमूलासिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथस्यैतौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वधनुष्मतां रक्षः कुलनिहन्तारौ त्रायेतां नो रघूत्तमौ आत्तसद्यधनुषा विशुस्पृशा वक्षयासुग निशङ्गसङ्गिनौ रक्षणाय मम रामलक्ष्मणाग्रतः पथि सदैव गच्छतां सन्नद्धः कवची खड्गे चापबाणोधरो युवा गच्छन् मनोरथान्नाश्च
రామः పాతు స లక్ష్మణः రామో దాశరథిः శూरो లక్ష్మణానుచరో బలి కాకుత్సః పురుషः పూర్ణः కౌసల్యేయో రఘూత్తమः వేదాంత వేద్యో యజ్ఞేశः పురాణ పురుషోత్తమः జానకీ వల్లభः శ్రీమాన్ అప్రమేయ పరాక్రమः ఇచ్చేతాని జపేన్నిత్యం మద్భక్తः శ్రద్ధయాన్వితः అశ్వమేధాదికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయः రామం దూర్వాదళశ్యామం పద్మాక్ష్మం పీతవాసనం స్తువంతి నామభిర్దివ్యైర్నచై సంసారిణో నరాః రామం లక్ష్మణం పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే మాతా రామా మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళు జ్ఞాన్యం జానే నైవ జానే న జానే దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం హతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భర్జనం భవబీజానాం మర్జనం సుఖ సంపదం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరతమో రామాయ తస్మై నమః రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది శ్రీ బుధ కౌశిక ముని విరచితం శ్రీరామ రక్షా స్తోత్రం సంపూర్ణం. శ్రీరామచంద్రార్పణమస్తు. సాయిరాం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీరామ అష్టోత్తర శతనామ స్తోత్రం. శ్రీరామో రామభద్రచ్చ రామచంద్రచ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః జానకీ వల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః విశ్వామిత్ర ప్రియోధాంత శరణత్రాణ తత్పరః వాలి ప్రమథనో వాగ్మి సత్యవాక్ సత్య విక్రమః సత్యవ్రతో వ్రతధరా సదా హనుమదాశ్రితః కౌసలేయ ఖరధ్వంసీ విరాధవద పండితః విభీషణ పరిత్రాతా హరకోదండ కండనః సప్తతాళ ప్రభేతా చ దశగ్రీవ శిరోహరః జామదగ్న మహాదర్ప దళనస్తాటకాంతకః వేదాంత సారో వేదాత్మా భవరోగస్య భేషజం దోషణత్రిశిరోహంత త్రిమూర్తిస్త్రిగుణాత్మకః త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్ర కీర్తనః త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యకర్తనః అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః రుక్షవానర సంఘాతి చిత్రకూటః సమాశ్రయః జయంతత్రాణ వరదా సుమిత్రా పుత్ర సేవితః సర్వదేవాదిదేవచ్చ మృతవానర జీవనః
మాయామారీ చ హంతా చ మహాదేవో మహాభుజః సర్వదేవస్తుతస్తౌమ్యో బ్రహ్మణ్యో ముని సంస్తుతః మహాయోగి మహోధారా సుగ్రీవేప్సుతరాజ్యదః సర్వపుణ్యాధికప్పలా స్మృతః సర్వాఘనాశనః ఆదిపురుష పరమపురుషో మహాపురుష ఏవ చ పుణ్యోదయోదయాసారః పురాణపురుషోత్తమః స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవः అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమः మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితः సేతుకృత్నితవారాసి సర్వతీర్థమయో హరి శ్యామాంగः సుందరः శూరా పీతవాసాదనుత్తరः సర్వయజ్ఞాదిపో యజ్ఞా జరామరణవర్జితः విభీషణ ప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితः పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానంద విగ్రహ పరం జ్యోతి పరం ధామ పరాకాశ పరాత్పరః పరేశ పారగప్పార సర్వదేవాత్మక పరః శ్రీరామాష్టోత్తర శతం భవతాప నివారకం సంపత్కరం త్రిసంధ్యాసు పఠతాం భక్తిపూర్వకం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇది శ్రీరామరష్టాత్తరస్తోత్రనామస్తోత్రం సంపూర్ణం. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం 14 ఏండ్లుగా 14 భువనాలు ఎదురు చూస్తున్న పట్టాభిషేకం ముహూర్తానికి వేళవుతుంది. అయోధ్య పురవీధుల్లో ఉత్సవ సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీరామునకు మేలుకొల్పు పాడుతున్నారు. సీతాదేవి తన చెల్లెలతో శ్రీరామ మందిరానికి వస్తుంది. మేలుకో శ్రీరామా, మేలుకో శ్రీరామా, నీల నీలద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. అలనీల గగనము అరుణారుణమ్మాయే, కులదైవముదయాద్రి కొలువుండ పయనించే. అలనీల గగనము అరుణారుణమ్మాయే, కులదైవముదయాద్రి కొలువుండ పయనించే. కొలను తామరలన్నీ పులకించి విరిసినవి, నలినాత్యయిక నీదు నయనాలు విడవలెను. మేలుకో శ్రీరామా, నీల నీరద శ్యామా, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామా. మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొల్పి, నరశార్దూల నిను సంధించవలయునా. మరల విశ్వామిత్ర మహర్షే మేల్కొలిపి, నరశార్దూల నిను నందించవలయునా. తరుణిసి తమ తల్లి గృహ విధులు ముగిసింది, తిరిగి శయనించేవు మర్యాద కాదయ్య,
మేలుకో శ్రీరామ. పదయుగలి సేవించ ప్రణతులేయొనరించ వదనార విందమ్ము ముదమార పులకించ. పదయుగలి సేవించ ప్రణతులేయొనరించ వదనార విందమ్ము ముదమార పరికించ. బంగారు వాకిళ్ళ పడిగా పులయ్యున్న భక్త కోటిని వేగ పాలించలేవయ్య. మేలుకో శ్రీరామ. నీల నీరద శ్యామ మేలుకో మేలుకో మేలైన గుణధామ. మేలుకో శ్రీరామ. సరే. ఓం శ్రీ సాయిరామ్. ఏ హృదయమున సంగీతో ఈశనాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. పుడమి వేరేమి తెత్తు నీ పూజ కొరకు అంజలి ఘటింతు అందుకోవయ్య స్వామి. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతా అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిరాముని దివ్య శ్రీచరణములకు హృదయపూర్వక ప్రణామములు చేసుకుంటూ, నాకు ఈ పవిత్రమైన పండుగ రోజు మాట్లాడే అవకాశం కలుగజేసిన స్వామివారికి, నిత్య సత్సంగ అభిలాషి అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి, సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా సాయిరామండి. ఈ రోజు శ్రీరామనవమి పర్వదినము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాయిరాముని దివ్య ఆశీస్సులు. పూర్వం రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. శ్రీరామనవమి అనగానే మనకందరికీ గుర్తుకు వచ్చేది రాముడి యొక్క జననం, శ్రీ సీతారాముల కళ్యాణం. భద్రాద్రి రాముని కళ్యాణ మహోత్సవం చూస్తూ ఎంతో ఆనందం పొందుతాం కదండి. శ్రీరాముని జననం గురించి మనకందరికీ తెలిసిన విషయమే. దశరథునికి 3 రాణులు, యజ్ఞప్రసాదం పాయసం భుజించడం, వారికి 4 వేదములకు ప్రతీకగా 4 కుమారులు కలగటం మనకు తెలుసు. కానీ ఒక్క విషయం, రాముని జనన సమయంలో జరిగిన సంఘటనలు కొన్ని మన స్వామి జననంలో కూడా జరిగినవి. కౌసల్యకు ప్రసవ బాధలు ప్రారంభమైనవి అని తెలుసుకున్న దాదులు రాణి వద్దకు వచ్చేసరికి కుమారుడు జన్మించాడని తెలుస్తుంది. 2వ రోజు కైకకు, 3వ రోజు సుమిత్రకు 2 మగపిల్లలు జన్మిస్తారు. ఆ సమయంలో భూమి సస్యశ్యామలమైనదట. అన్ని వాద్యములు మ్రోగినవట. మేఘములు ఆనంద జల్లు, పన్నీరు జల్లుల వలె మంచి సువాసన బిందువులు 2 నిమిషాలు మాత్రమే అంతఃపురం పైన మాత్రమే పడినవట. మన స్వామి జనన విషయం మనకందరికీ తెలిసిందే కదా. ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాస శుక్లపక్ష శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రము, సోమవారం, సింహలగ్న అభిజిత్ కాలమున లోకమంతయు విశ్రమించు వేళ సమశీతోష్ణ సమయంలో కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఈ నలుగురికి నామకరణ సమయంలో వారిని నలుగురిని బంగారు పళ్ళెరంలో బియ్యం పోసి దానిపై మెత్తని వస్త్రాలు పరిచి పిల్లలను వశిష్ఠుల వారి ఎదురుగా పడుకోబెట్టగా కౌశల్య కుమారుడు వశిష్ఠుల వారి వైపు చూస్తూ బాగా పరిచయం ఉన్నట్లు చూస్తూ దగ్గరకు రమ్మన్నట్లుగా చేతులు కాళ్ళు కదిలిస్తుంటే అందరికీ ఆశ్చర్యం కలిగిందట. అప్పుడు వశిష్ఠుల వారు ఆనందంతో ఆనంద భాషములు తుడుచుకుంటూ దశరథంతో ఇలా అన్నారట, రాజా, కౌశల్యానందనుడు అందరికీ ఆహ్లాదము కలిగించును. యోగులే ఇతన్ని చూసి రమింతురు. అందువలన ఈ బాలునికి రామ అని నామకరణం చేస్తారు. రమయతీతి రామః అని అంటూ ఉంటారు. ఇంతేకాదు ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను అద్దమునందు ప్రతిబింబమును చూచినట్లుగా ప్రతి హృదయమునందును ఆత్మను దర్శించేటువంటి వాడు రాముడు.
కనుకనే అతనికి ఒక విధమైన తేజస్సు సర్వుల యందు కనిపించేటటువంటిది. ఆ యొక్క జ్యోతి సర్వుల యందు కూడా చంద్రాకారంలో కనిపించేదట. ఎక్కడ చూచినా చంద్రుని చూచినట్లుగా అనిపించేది. అందువల్ల అతనికి రామచంద్రుడు అని పేరు పెట్టారు. ఇది అంతా స్వామివారు స్వయంగా చెప్పిన విషయం. యూట్యూబ్ లో విన్నానండి. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలని చెప్తున్నాను ఈ విషయం. ఇదే విధంగా మన స్వామివారు కూడా మనల్ని అందరినీ కూడా దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తూ ఉంటారు. మనందరిలో ఒక జ్యోతిని స్వామి చూస్తారని, అందువలన ఈ సంబోధన ఉంటుందని స్వామి మన సత్సంగంలో విన్నామండి. ఇంకా సీతారాముల కళ్యాణం గురించి మనకు తెలిసిందే కదా. స్వయంవరం సమయంలో జరిగిన విషయం ఒకటి చెప్పుకుందాం. ఇది యువతకు కూడా ఒక సందేశంగా స్వామివారు తెలియజేశారు. స్వయంవరం సమయంలో సీతామాత అక్కడే ఉన్నా కూడా రాముడు ఆమెను చూడకుండా ఉంటాడు. అప్పుడు జనక మహారాజు రామంతో ఈమె నా కుమార్తె సీత అని చెబుతూ చూడమంటారట. అప్పుడు కూడా రాముడు సీతామాతను చూడలేదంట. ఎందుకంటే దశరథ మహారాజు రావాలి, ఆయన అంగీకారం తీసుకున్న తర్వాత కానీ చూడలేదంట. అది రామతత్వం. తండ్రిని, పెద్దలని ఎలా గౌరవించాలో మనకు తెలుస్తుంది. అందుకే శ్రీరాముడిని ఆదర్శ మానవుడిగా తీసుకోవాలని మన స్వామి చెప్పారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు, స్మితభాషి, హితభాషి, పూర్వభాషి. మితభాషి అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు. హితభాషి అంటే ఇతరులకు ఆనందం కలిగించేలాగా మాట్లాడతారు. పూర్వభాషి అంటే ఎవరైనా వస్తే ముందుగానే శ్రీరాముడు ఎదురుగా వెళ్ళి పలకరించేవారు. శ్రీరాముడు ఆదర్శ మానవుడే కాదు, ఆదర్శ శత్రువు కూడా అని అంటారు. ఆదర్శ శత్రువుగా అంటే వాలి, రావణుడు, కుంభకర్ణుడు. ఈ ముగ్గురు రామునికి శత్రువులు. వీరిలో సత్వగుణ శత్రువు వాలి, రజోగుణ శత్రువు రావణుడు, తమోగుణ శత్రువు కుంభకర్ణుడు. ఇక శరణాగత తత్వానికి వస్తే విభీషణుడు ఉదాహరణ మనకి. ఇంకా రామ మంత్రం. రామ అనే సమయంలో రా అన్నప్పుడు మన నోరు తెరుచుకుంటుంది, అప్పుడు మన పాపాలు బయటకు పోతాయి. మా అన్నప్పుడు మన పెదాలు మూతపడతాయి. ఎట్టి దుష్టభావములు, పరుషమైనటువంటి మాటలు లోపలకు పోవు. ఇంకా రామనామ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి శివునితో సంభాషిస్తూ తెలియక చేసినా తెలిసి చేసినా రామనామంతో ముక్తి లభిస్తుందనే అనేది నిజమేనా అనే సందేహం అడుగుతుంది. అప్పుడు సదాశివుడు కొందరు కిరాతకుల కథ చెప్తాడు. వాళ్ళు తమ జీవన విధానం గురించి ఇలా చెప్తాడు శివుడు. వనేచ రామః వసుచాహ రామః నదీంత రామః నభయం స్మరామః ఇతీరయంతో విపినే కిరాత ముక్తింగతాః రామ పదానుషంగాత్ అని కిరాతకులు చెప్పేవారట. దీని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. మనం వనంలో తిరిగేవాళ్ళం, ధనాన్ని అపహరిస్తాం, నదీ నదాలను దాటుతుంటాం. భయం అన్నది మనకు స్మరణకే రాదు అని దీని అర్థం. వాళ్ళకి తెలియకుండానే ఈ 4 వాక్యాల్లో చివర రామ శబ్దం ఉండటంతో రామనామాన్ని అనుసంగమం చేసుకొని వారి మరణానంతరం వారి ముక్తి పొందారట. తెలిసి కానీ తెలియక కానీ నిరంతరం రామనామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు, ఏ జపాలు తపములు అక్కర్లేదు. ఈ రామ శబ్దానికి ముందు ఓం చెప్పనవసరం లేదు. ఎందువల్లంటే రామ శబ్దమే ఓంకారానికి ప్రతీక. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రామనామమును పలకటానికి శౌచం అశౌచం లేదు. ఏ సమయంలో అయినా మనం స్మరించవచ్చు. శ్రీరాముని లోని శరణాగతి తత్వం ఎలా ఉంటుందంటే, నేను మిత్రుడనని చెప్పుకొనుచు వచ్చిన వారిలో దోషమున్నా కూడా నేను విడిచిపెట్టను అంటాడు రాముడు. ఇది సజ్జన సమ్మతమైన పద్ధతి. శరణు కోరిన శత్రువు ఆర్తుడైనా గర్విష్టి అయినా సత్పురుషుడు తన ప్రాణములనిచ్చి అయినా రక్షించాలి అంటాడు రాముడు. శరణని వచ్చిన విభీషణుని ఆదరించడమే దీనికి మనకు ఉదాహరణ. ఇంకా శ్రీరాముని ఆదర్శ మానవునిగా ఎలా అన్నారో తెలుసుకుందాం. మత్స్యలోక శిక్షణార్థము మత్స్యావతారము మానవ లోకానికి
శిక్షణ ఇవ్వటానికి అనంతుడైన పరమాత్మ మానవునిగా అవతరించాడు. అందుకే శ్రీరాముడు రాజారాముడై భువిలో వెలసి ఆత్మారాముడై హృదిలో నిలిచాడు. శృంగార రాముడే జానకిని చేపట్టి ప్రాణికోటిలోని రసస్వరూపుడే రాజిల్లినాడు. దశరథ రాముడై తాను అవతరించి ధర్మమూర్తి అయి ధరలోన నిలిచాడు. సకల గుణాభిరాముడై వెలుగొంది గుణాతీత పరబ్రహ్మం తానేనని సూచించాడు. సుందర సుకుమార శ్యామలాకారుడై రూపుదాల్చి సచ్చిదానంద రూపునిగా తనను ధ్యానించమన్నాడు. కోదండరాముడే దానవులను దునుమాడి కామ క్రోధాది రిపులను జయించమని బోధించాడు. వానర సైన్యముతో జలదిపై వారధి బంధించి సంకల్ప సైన్యాన్ని నిగ్రహించి మోహమనే సముద్రమును దాటమన్నాడు. అరణ్యచారి ఋషులను పూజించి సేవించి సత్పురుషుల సాంగత్యము హితకరమని హితవు పలికాడు. అదే సత్సంగత్వే నిస్సంగత్వం. స్వామి అనుగ్రహంతో ఈ సత్సంగ ప్రసాదం మనకు రోజు లభిస్తున్నది. మనమందరం చాలా అదృష్టవంతులం. అసుర నర వానర పక్షి జాతులను ఆదరించి జీవకోటి ఏకత్వమును ఎలుగెత్తి చాటాడు. విభీషణుడు, గుహుడు, శబరి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జటాయువు వీటికి ఉదాహరణలండి. ప్రజావాక్యమును శిరోధార్యముగా స్వీకరించి ప్రియసతిని సీతామాతను సైతము పరిత్యజించి ఆదర్శ నాయకుడై అవనిలో నిలిచాడు. భాతృవత్సలుడై సహోదరుల మధ్య సమతను పంచి సౌభ్రాతృత్వమును మానవులకు నేర్పాడు. సత్యనిష్టలో సామ్రాజ్యమును తృణప్రాయముగా త్యజించి పరమ సత్యానికి ప్రతీకయ్యి ప్రతిష్ఠ నొందాడు. అగణిత గుణగణ రత్నాకరుడుగు శ్రీరాముని గుణమహార్ణవంలోని కొన్ని గుణరత్నములనైనా మన హృదయములలో భద్రపరుచుకున్నప్పుడు వ్యక్తిగతంగాను సామాజికంగాను మానవ జీవితము శాంతమై భవ్యమై దివ్యమై విలసిల్లుతుంది. ఆనందమును అనుభవిస్తాము. స్వామివారి అనుగ్రహంతో స్వామి చేసి నాతో చెప్పించిన ఈ విషయంలో ఏమైనా తప్పులున్నా క్షమించమని స్వామివారిని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలుగజేసిన స్వామివారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పర్వదినమున ఇంత మంచి అవకాశం కలిగజేసిన శ్రీ లక్ష్మీనారాయణ గారి దంపతులకు ఎంతో శ్రద్ధగా విన్న సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి. ఒక్క చిన్న విషయం మీతో పంచుకుంటానండి. అనిల్ కుమార్ గారి గురించి. సాయిరామ్. అనిల్ కుమార్ గారి సార్ని మనం అందరం కూడా హనుమంతునితో పోల్చుకుంటూ ఉంటాం, కానీ వశిష్ఠుల వారితో కూడా పోల్చుకోవచ్చని నాకు అర్థమైందండి. ఒకసారి వశిష్ఠుల వారు శ్రీరాముణ్ణి ఈ విధంగా కోరుకున్నారట. ఓ నాథా, నేను ఎన్ని జన్మలు ఎత్తినను నీ పాదార విందముల యందు భక్తి తక్కువ కాకుండా నుండిగాక అని ప్రార్థించారట. అలాగే అనిల్ కుమార్ గారిని స్వామి ఏం కావాలి, మోక్షం కావాలా అంటే, వద్దు స్వామి, మోక్షం అంటే అది ఎలా ఉంటుందో నాకు తెలీదు, అది పొడుగ్గా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా అని చతులోక్తులాడుతూ ఆయన చెప్పారంట. వద్దు అన్ని జన్మల్లోనూ మీ యొక్క సంభాషణను అనువదిస్తూ మీ భజనలు చేసుకుంటూ మీ యొక్క దివ్య చరితము వాడవాడలా వ్యాప్తి చేసుకునే భాగ్యం ఇవ్వండి అని అంటారు. ఇద్దరి భావం ఒక కోరిక ఒకే విధంగా ఉన్నాయి. అందుకని నాకు ఈ విషయం మీ అందరితో పంచుకోవాలని అనిపించింది సాయిరామ్. ఈ విషయం క్రిందటి సంవత్సరం జనవరి సనాతన సరదలో చూశాను, అందుకని మీతో పంచుకున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. జై సాయిరామ్, జై జై సీతారాం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి నమస్కారములు తెలియచేస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పరమ పవిత్రమైన శ్రీరామనవమి రోజు నాకు ఈ అమూల్యమైన అవకాశం కల్పించిన మన గురువు గారి పుణ్య దంపతులకు నా నమస్కారములు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తన కోసమే విరబూసిన వరమాలను చేపట్టిన గనుడు శ్రీరాముడు కాదా? తన ప్రతి అణువును ధరాపుత్రిని ధరించిన ధర్మజుడు రఘునందుడే కదా? వలపు వల విసిరిన
శూర్పణకు చెక్కని పురుషోత్తముడుగా తన కథ. ఆ ఉమాపరేశుల పరిణయాన్ని ప్రత్యక్షముగా చూచి తరించెను మిథిలాపురి అంతటా. కోటాను కోట్ల నక్షత్రాలే తలంబ్రాలుగా, ఆ 7 లోకాలే సప్తపదులుగా, పసిడి వర్ణం పసుపు తాడుగా అవతరించిన వేళ కన్యాదానము గావించెను జనకుడు. నవమి తిథి యందున పుణ్యదంపతులు అన్యోన్యతను అపహరించలేకపోయే సీతాపహరణ. పాతివ్రత్యానికి సత్యశీలతకు తలమానికగా నిలిచే పరమ పునీత సీత. రాజభోగమేనా, వనవాసమేనా, వివాహ బంధమనే వారధిపై కలిసి నడిచి జంటగా ఖ్యాతి పొందెను. శ్రీరాములు నడత రామసేతును నిర్మించి రామజంటను హృదయాలలో నిలిపి కపి సైతం పూజలందుకొని యుగ యుగాలుగా. చక్కెర కంటే తీపి దదిసారము కంటెను, రుచ్యమును పెంపెక్కిన తేను కన్నా, అతి రుచ్యము నోటను పల్క పల్కగా, మిక్కిలి కమ్మనవు అమృతమే అనిపించును కాన నిత్యమున్. చక్కగా దాని మీరు మనసా స్మరింపుడు రామనామమున్. ప్రేమస్వరూపులారా, రామనామమును మించిన అమృతం మరొకటి లేదు. శ్రీరామనవమి నాడు రాముని పుట్టినరోజుగా జరుపుకుంటాము. అలాగే కళ్యాణం కూడా చేస్తాము. సాధారణంగా మనం పూజించే దేవుళ్ళందరికీ పుట్టినరోజు నాడే కళ్యాణాలు జరుగుతాయి. కానీ రాముల వారి ప్రత్యేకత ఏమిటంటే, కేవలం రామాలయం లేదా రామ మందిరాల్లో మాత్రమే కాక వీధి వీధిన ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో మనోహరంగా జరుపుకుంటాం. ఎంత చిన్న ఊరైనా కానీ రామ మందిరం లేదా రామాలయం ఉంటాయి. మిగిలిన దేవతామూర్తులు గుడులు కనిపించినా కనిపించకపోయినా దీని వలన మనకు రాముడి గొప్పతనం తెలుస్తుంది. త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు నరుడి రూపంలో అవతరించి మానవుల యొక్క నడవడిక ఎలా ఉండాలో తెలిపారు. మనమందరము రాముని బాటలో ధర్మపదంగా ఎలా ఉండాలో తెలుసుకున్నాము. ఎప్పుడైతే ఆచరణాత్మక రూపంలో మనం బ్రతుకుతామో అప్పుడు ఈ జగమంతా ఆనందమయం అవుతుంది. రామచంద్రుడంటేనే నిలువెత్తు ధర్మం. రావణ బ్రహ్మ రాక్షసేశ్వరుడు ఇద్దరు గొప్ప నాయకులు. కానీ వారి ప్రవర్తన కారణంగా ఒకరు ధర్మానికి ప్రతీకగా నిలిచి దేవుడైతే ఇంకొకరు రిషడ్వర్గాలకి బానిసై పతనాన్ని పొందారు. ఈ రామాయణం మహాకావ్యం మనుషులు ఎలా ధర్మపదంలో నడుచుకోవాలో, ఎన్ని కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాలను వదిలిపెట్టకుండా ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో తెలియచేస్తుంది. అందువల్లనే రామరాజ్యం, రామబాణం అంటూ రాముడిని గొప్పగా అభివర్ణిస్తారు. అంతేకాక శ్రీరాముడు కోరికలు లేకుండా పదవీకాంక్ష, వ్యామోహం లాంటి వాటిని జయించి ఏకపత్ని వ్రతమాచరించి అందరికీ ఆదర్శప్రాయమైనాడు. అందువల్లనే ఆ యుగం నుండి ఈ యుగం వరకు కూడా శ్రీరాముడే నాయకుడు, దేవుడు. సత్యం, ధర్మం అంటే ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా, ఏ యుగానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ వయస్సుల వారికైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మార్పు చెందకుండా ఉండేవి. రాముడి జీవితమంతా కష్టాలమయమైందని మనం దారి మళ్ళితే నష్టపోయేది మనమే. ఎన్ని కష్ట నష్టాలైనా చిరునవ్వుతో ఎదుర్కోగలిగిన వారు కనుకనే రాముడు మనందరికీ ఆదర్శప్రాయమైనాడు. అంతేకాక పితృవాక్య పరిపాలకుడుగా తండ్రి ఆజ్ఞను శిరసావహించి అరణ్యవాసం అంటే 14 పల్లె కాని పట్టం కాని చూడకుండా అడవుల్లోనే కాలం గడిపిన మహనీయుడు. తండ్రి పిలిచి నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తానంటే భరత శత్రుఘ్నులు లేరని వారు వచ్చాక నలుగురికి ఒకేసారి చేయమన్న ధర్మమూర్తి.
ఒక రాజ్యానికి ఒకే రాజు ఉండాలి. తండ్రి అంటే నలుగురు 4 ప్రాంతాల్లో సమంగా పరిపాలిస్తారు చెప్పిన ఘనుడు. తెల్లవారితే పట్టాభిషేకం అని చెప్పిన ఆ తండ్రే ఇప్పుడు అరణ్యవాసం చేయమన్నా కూడా 2 మాటల్ని ఒకే రకంగా స్వీకరించిన త్యాగశీలి. అలాగే మనం కూడా సుఖాలకి పొంగిపోకుండా, దుఃఖాలకి కృంగిపోకుండా సమభావంతో ఉండాలి. ఇక్కడ తండ్రి మాటలకు ఎంత విలువ ఇచ్చాడో, అన్నదమ్ముల మధ్య ఎంత ప్రేమ ఉండాలి, సమానత్వం ఎలా ఉండాలో లోకానికి చాటి చెప్పారు. సీతా స్వయంవరం సమయంలో రాముడు శివధనుస్సు విరిచినప్పుడు సీత వరమాలను తీసుకొని రాముని వద్దకు వస్తే, నీకు సమ్మతమేనా అని విశ్వామిత్రుడు అడిగినప్పుడు రాముడు, స్వామి, నా తండ్రి నన్ను యాగ సంరక్షణ కొరకు పంపించినారు, అది పూర్తి అయినది. నా తండ్రి ఆజ్ఞ లేకుండా వివాహం చేసుకొనటానికి నేను అంగీకరించను అని ఖచ్చితంగా చెప్పగలిగిన ధీరోదాత్తుడు. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు, మరి స్వయంవరంలో ఎలా పాల్గొన్నాడు అని. అది కూడా విశ్వామిత్రుడిని ఆజ్ఞగానే స్వీకరించి చేయటమైనదని మనం తెలుసుకోవాలి. ఇలా ప్రతి సందర్భంలోని ప్రతి పనిలోనూ రాముని యొక్క తత్వం మనకు ఆదర్శంగా ఉంటుంది. కనుక మనము కూడా శ్రీరామునిలాగా స్వార్థం లేకుండా మంచి మనస్సుతో సౌహృదయంతో ఉంటూ పరులకు మన చేతనైన సహాయం చేయాలి. నాకు ఈ అవకాశం కల్పించిన మన గురువు గారికి, నాకు వచ్చి రాని సంగతులు పలికితే ఎంతో శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. జై బోలో శ్రీరామ్జీకి జై, శ్రీరామచంద్రమూర్తికి జై, జై బోలో భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. ఒక చిన్న పాట పాడతానండి. రామ రఘువర రామ సీతా రామ రామ రామ, శ్రీరామ రామ రామ, సాయి రామ రామ రామ. రామ రఘువర రామ సీతా రామ రామ రామ, హే పతిత పావన రామ, హే శ్యామల కోమల రామ, హే పతిత పావన రామ, హే శ్యామల కోమల రామ, హే వైదేహి ప్రియ రామ, సాయి రామ రామ జయ రామ, హే వైదేహి ప్రియ రామ, సాయి రామ రామ జయ రామ. బోల రామ రామ రామ, సాయి రామ రామ రామ, బోల రామ రామ రామ, సాయి రామ రామ రామ. రామ రఘువర రామ సీత రామ రామ రామ, శ్రీరామ రామ రామ, సాయి రామ రామ రామ, శ్రీరామ రామ రామ, సాయి రామ రామ రామ. రామ రఘువర రామ సీత రామ రామ రామ, హే పతిత పావన రామ, హే శ్యామల కోమల రామ, హే వైదేహి ప్రియ రామ, సాయి రామ రామ జయ రామ. బోల రామ రామ రామ, సాయి రామ రామ రామ, బోల రామ రామ రామ, సాయి రామ రామ రామ. బోలో రామ రామ రామ, సాయి రామ రామ రామ, బోలో రామ రామ రామ, సాయి రామ రామ రామ. రామ రఘువర రామ సీత రామ రామ రామ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. సాయిరాం. శ్రీరామచరణం 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 భజే, శ్రీరామచరణం 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 భజే, శ్రీరామచరణం 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 భజే. వైదేహి రామం వైకుంఠధామం, వైదేహి రామం
వైకుంఠధామం భూపాల చూడమణి భూపాల చూడమణి ఆత్మాభిరామం ప్రభు సాయి రామం ఆత్మాభిరామం ప్రభు సాయి రామం శ్రీరామచరణం భజే శ్రీరామచరణం భజే సత్య సాయి రామచరణం భజే సత్య సాయి రామచరణం భజే శ్రీరామచరణం 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 భజే శ్రీరామచరణం 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 భజే వైదేహి రామం వైకుంఠధామం భూపాల చూడమణి ఆత్మాభిరామం ప్రభు సాయి రామం శ్రీరామచరణం భజే శ్రీరామచరణం భజే సత్య సాయి రామచరణం భజే సత్య సాయి రామచరణం భజే శ్రీరామచరణం 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 భజే సాయిరామ్. రామ 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 నామ తారకం రామ 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 నామ తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం జానకి మనోహరం సకల లోకనాయకం జానకి మనోహరం సకల లోకనాయకం శంకరాది సేవ్యమాన భక్తి ముక్తిదాయకం శంకరాది సేవ్యమాన భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ కృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం జానకి మనోహరం సకల లోకనాయకం శంకరాది సేవ్యమాన భక్తి ముక్తిదాయకం శంకరాది సేవ్యమాన భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రాఘవ రఘువర రామ భజే మందర గిరిధర శ్యామ భజో రాఘవ రఘువర రామ భజో तुलसीदास प्रभु राम भजो मीरा के प्रभु श्याम भजो रघुपति राघव राम भजो मुरली मोहन श्याम भजो दशरथ नंदन राम भजो नंदनंदन श्याम भजो साई सुंदर नाम भजो साई सुंदर नाम भजो राघव रघुवर राम भजो
మందర గిరిధర శ్యామ భజో రాఘవ రఘువర రామ तुलसीदास प्रभु राम भजो मीरा के प्रभु श्याम भजो रघुपति राघव राम भजो मुरली मोहन श्याम भजो दशरथ नंदन राम भजो नंदनंदन श्याम भजो साई सुंदर नाम भजो हे साई सुंदर नाम भजो राघव रघुवर राम भजो। ఓం శ్రీ సాయిరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అనుకున్నా నీ భజన లేకుండా సత్సంగం చెప్తాను అనుకున్నావా? ఐ నెవర్. సాయిరామ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నో, యూ డోంట్. ఇది నాది కాదు, డిజైన్ అమ్మా. వితౌట్ భజన్ హౌ కెన్ గో ఫర్ సత్సంగా? నీ గంటసేపు మాట్లాడినా నాకు లోటుగానే ఉంటుంది. నో, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా ఆనందంగా మాట్లాడుతా ఇప్పుడు నేను. థ్యాంక్ యూ అంకుల్. లేదు, తను పులకరించింది మా. యు బీ విత్ అస్, డోంట్ లీవ్ అస్ అనుకున్నాం. ఓకే సాయిరామ్. నాతో చివరిదాకా ప్రయాణం చేయి, అర్థమైందా? ఓకే అంకుల్, సాయిరామ్. పర్సనల్ డిఫరెన్స్ పక్కన పెట్టి, ఇవన్నీ అనవసరం, వ్యక్తిగత మనతో రావు. అలాంటివి ఏమి ఉండవు సార్, ఏమి ఉండవు. హ్యాపీ అమ్మ నాకు. సాయిరామ్. కలం నీళ్ళు వస్తున్నాయి నాకు. స్వామివారి దయ వల్ల ఈ మధ్య అయోధ్య రామ మందిరం పుణ్యం అంటూ వాళ్ళు మంచి పని చేసింది. రామ మందిరం 27 సత్సంగా అన్న రామాయణంలోని భిన్న పాత్రలు ఎవరో రాసినవి కాదు, సాక్షాత్తు రామచంద్రమూర్తి ఇప్పుడు సాయిరాముడిగా వచ్చి చెప్పిన మాటలు ఈ మధ్యనే మనము రికలెక్టెడ్. ఈరోజు పండగ గనక చూద్దాం. థ్యాంక్ యూ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం. ఇవాళ నుంచి ఒక 2-3 మళ్ళా సత్సంగాలు నాకు అవకాశం ఉన్నప్పుడు we have done 27 so far. I will make it around 30. నాకు అవకాశం ఉన్నప్పుడు కొన్ని మీకు తెలియని విషయాలేం కాదు. మీకు బోర్ కొట్టినా నేనేం చేయలేదు. బోరే కొట్టాలి. బోర్ కొడితే ఆ వాటర్ బయటకు వస్తుంది. మన తాపత్రయం ఇన్ని రోజులు బట్టి ఎందుకు వస్తున్నాం అంటే, ఇన్ని రోజులు బట్టి ఎందుకు తింటున్నాం, ఇన్ని రోజులు బట్టి తింటున్నాం. బోర్ కొట్టలేదు కదా. మరి సత్సంగాలు కూడా బోర్ కొట్టట్లేదు. నాకైతే అర్థమైపోయింది. యు ఆర్ నాట్ గెటింగ్ బోర్డ్. బోర్ అయితే రారు కూడా మీరు. చూద్దాం. రాముడి యొక్క మహత్యం గురించి భిన్న యాంగిల్స్ లో స్వామిజీ నాకు మోసపోతున్నట్టు కాకుండా విల్ సీ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్, ట్రై టు సీ విత్ ఇన్ 1 or 2 సత్సంగా. ఫస్ట్ స్వామి చెప్తారు ఒక మాట. యాక్చువల్గా ఇది నాకు ఐడియా లేదు. ఈ పూట సడన్ గా స్వామి మార్నింగ్ ఒక మెసేజ్ పంపించారు నాకు. రామ ది పవర్ ఆఫ్ 2 మంత్రాస్ ఇన్ 1. ఎందుకు రామనామం అంతా ఇందాక చెప్పింది. ఏ గుడి లేకపోయినా రాముడి గుడి ఖచ్చితంగా ఉంటుంది. ఏ దేవుడు తెలియకపోయినా రాముడు తెలియతే ఉండడు. ఎందుకు? వై దట్ పవర్? ఇన్ని నామాలు ఉండగా రామనామానికి ఎందుకు అంత ప్రాశస్త్యం ఉన్నది? వై సో ఇంపార్టెంట్, సో పవర్ఫుల్ అంటే స్వామి వన్స్ టోల్డ్ బ్యూటిఫుల్ నరేషన్. పంచాక్షరి అయినటువంటి నమశివాయ అనేటువంటి నామం లోపల మకారము ప్రాణం. వైష్ణవ నామం అయినటువంటి ఓ నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరిలో రకారము ప్రాణం. నారాయణలో రకారం పోయిందంటే నాయన చచ్చినటువంటి వాడితో సమానం. నారా వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉన్నట్టు సహజం. నారాయణ కనుక ఇందులో వైష్ణవ నామంలో రకారం ప్రాణం. నమశివాయ పంచాక్షరి లోపల మకారం ప్రాణం. మకారం లేకపోతే నశివాయ శివుడు కానటువంటిది. కనుకనే అక్కడ మకారం ఉండే తీరాలి. ఈ రెండింటి యొక్క చేరికనే రామాయణం. కనుకనే ప్రాణ స్వరూపమైనటువంటిది రామనామం. ఏ ఫ్యాంటాస్టిక్ బ్యూటిఫుల్ స్మాల్ కొటేషన్ వన్స్. విల్ సీ వన్ మోర్ వన్. రామాయణము త్రిగుణాత్మకమైనది. ఈ మధ్య మనం చాలా బాగా చెప్పుకున్నాం. గుణాలు
దైవానికి గుణాలు ఉంటాయా అంటే లేకుండా ఎలా ఉంటాయంటే, గుణాల్లో దైవం ఉండడు, దైవంలో కూడా గుణాలు ఉండవు. చాలా క్లియర్ గా తెలుసుకున్నాం ఈ మధ్య తత్వంగా. అందుకని గుణాతీతుడు అన్నాం, అంటే గుణాలతో సంబంధం లేదు. శ్రీరామచంద్రుడు ఇందాక చెప్పారు, రకరకాలుగా సోదరిమణులు ఇద్దరు బాగా చెప్పారు. ఇలాగా మాట్లాడే ప్రయత్నం చేయండి అమ్మా, ఐ ఆల్వేస్ వెల్కమ్. ఈస్టర్ అమ్మడేకి ఇద్దరు మాట్లాడచ్చు, బీ ప్రిపేర్ నవ్ అను. శ్రీరామచంద్రుడు, నేను ఈ చాలాసార్లు చెప్పాను ఈ మాట, ఎందుకంటే మన చాలాసార్లు విన్నా కనుక వినవాడికి అంత కొత్తగా ఉంటుంది, మన అందరికీ పాతే. ఎందుకంటే రోజు ఏదో ముచ్చట చెప్పుకుంటూనే ఉంటాం ఇక్కడ, ఇందాక సోదరిమణి అన్నట్టుగా. అది ఒక అలవాటు అయిపోయింది, ఆనవాయితీ అయిపోయింది మనకి. రోజు ఆనవాయితీ తింటాము, ఇక్కడ కూర్చోవడం ఆనవాయితీ. కూర్చుందాము, ఏమవుతుంది, దీనికేం కాసు ఖర్చు లేదు కదా మనకి. శ్రీరామచంద్రుడు శివధనస్సు విరిచినప్పుడు ధనుస్సు మాత్రం, ఇది చాలా ఇంపార్టెంట్ వైటల్ సబ్జెక్ట్ అండి. రామాయణం త్రిగుణాత్మకము అని, రామాయణం అంటే ది జర్నీ ఆఫ్ రామచంద్రమూర్తి. రామాయణం ఇతిహాసం బాగా చెప్పాడు. హిజ్ స్టోరీ హిస్టరీ, రాముడి హిస్టరీ, హిజ్ స్టోరీ ఇస్ కాల్ హిస్టరీ. ఇందులో కల్పితాలు ఏమి ఉండవు. వాట్స్ హ్యాపెన్ దే నారేటెడ్ బై వాల్మీకి మహర్షి. నెక్స్ట్ కొంచెం సత్సంగం ఏంటో కొంచెం ముందుకెళ్దాం డీటెయిల్. సో శ్రీరామచంద్రమూర్తి శివధనస్సు విరిచినప్పుడు ధనుసు మాత్రమే విరిగినది. చాలా మంది తెలియదు, నారి తెగలేదు. ఇంత సూక్ష్మంగా ఎవరు చెప్పాడు, రామస్వామి తప్పితే. ఆ ధనస్సుకు ఇటువైపు అటువైపునున్న భాగములు ఏకమయ్యే ఉంటున్నాయి. ఈ రెండింటికి సంబంధం కలిగిన నారియే ప్రకృతి. ధనస్సు యొక్క ఇరువైపులో ఉన్న స్థానములే సీతారాములు. సీత ప్రకృతి, రాముడు పురుషుడు. ప్రకృతి పరమాత్మల విభజన ఏనాటికి సంభవించేది కాదు. ప్రతి మానవునికి అడ్డు తగిలేవి మూడు గుణములే. అదే రీతిగా శ్రీరామునికి ముందుగా తాటకి ఎదురైంది, ఇది తామసిక గుణము. ఈ తామసిక గుణము మానవుని అనేక విధములు తబ్బింపు గావిస్తుంది. ఇది విచక్షణ జ్ఞానము కోల్పోయేటట్టు చేస్తుంది. అందువల్ల ముందు తాటకను సంహరించినాడు. మార్గ మధ్యంలో అహల్యకు శాప విమోచన గావించినాడు. అహల్య రజోగుణము. రజోగుణమును సంహరింపకుండా తగిన నీతి వాక్యాలను బోధించి ఆమెకు పతికి అప్పగించినాడు. మిథిలా నగరం చేరగానే సాత్వికం ఎదురైంది, ఆమె సీత. తామసికము సంహరించి రజోగుణమునకు బుద్ధుడు నేర్పి సాత్వికము స్వీకరించినాడు. ఇదండి సీతారామ కళ్యాణం. వాట్ ఫ్యాంటాస్టిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఈ ఏకత్వానికి కళ్యాణము అని పేరు పెట్టినారు. భద్రాచలంలో జరుగుతుంది, ఈసారి నేను చూడటం లేదు, అన్ని కళ్యాణాలు మానేశాను. హాయిగా ఉంది, ఇదివరకు రండిగా ఉండేది. అరే వెంకటేశ్వర ఆనందింటున్నాను, వెంకటేశ్వర 20 రోజులు అయింది, వెంకటేశ్వర కళ్యాణం లేదు, ఏం కళ్యాణం లేదు, నో టీవీ. అటువంటి మూడింటి యొక్క ఏకత్వంకే కళ్యాణము అని పేరు పెట్టినారు అని చెప్తున్నారు స్వామి అండి. ఇంకెవరైనా రామాయణం కెన్ యూ రైట్ ఇన్ 1 పేజీ, పేరాలో రామాయణం చెప్పమంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇందాక మా సోదరి మన కనుక ఆడికి వచ్చింది కనుక పద్యం చెప్పింది, ఏకశ్లోక రామాయణం. నాకు రాదు, శ్లోకం తప్పితే శ్లోకాలు రావు. ఒక సందర్భంలో స్వామి ఎవరైనా రామాయణాన్ని ఒక 10 వాక్యాలు రాయమంటే ఇది రాయాలండి రామాయణానికి. ఎవరికైనా చెప్పండి ఈసారి. యూ హ్యావ్ టు రైట్ రామాయణ 10 lines. 10 అంటే 2, 4, 6, 8, 10, 15 lines. రామాయణం మొత్తం 15 వాక్యాలు చెప్పంటే ఇది చెప్పాలి ఎవరన్నా. ఎప్పుడైనా మీకు భవిష్యత్తులో అవకాశం వస్తే ఇది చెప్పండి. హౌ టు అండర్స్టాండ్ దిస్ రామా స్టోరీ. ఇట్స్ ఏ స్టోరీ ఆఫ్ రామ. హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్, హౌ యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్. ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మన జీవితానికి అన్వేషించుకోవాలి, విశ్లేషించుకోవాలంటే యాక్చువల్గా ఇది చివరి వాక్యము, కానీ ముందు వాక్యంగా చెప్తున్నాను. ఎందుకంటే చివరిలో చెప్పేటప్పుడు టైం ఉండకపోవచ్చు. మొత్తం రామాయణంలో క్యారెక్టర్లు అన్ని స్వామి ఇక్కడ తీసుకొస్తారు 15 లైన్లు. దశరథుడు అనగా దశేంద్రియముల కల మానవుడు, ఏ హ్యూమన్ బీయింగ్. అతడు అయోధ్యను పాలించాడు అనగా యోధులు చేరలేని ప్రదేశము అనగా హృదయము మన దేహంలో.
ఈ రాజుకు 3 భార్యలు, వారే త్రిగుణములు. అతనికి ధర్మార్థ కామ మోక్షముల ప్రతీకగా 4 కుమారులు. శ్రీరామచంద్రుడు మిథిలా నగర రాజైన జనక మహారాజు కుమార్తెను వివాహమాడినాడు. జనకుడు విదేహుడు, దేహభ్రాంతి లేనివాడు. సీత సుజ్ఞానమునకు ప్రతీక. నేను బాగా చెప్పాడు. జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, సుజ్ఞానం చాలా బాగా పరిగెత్తాడు, కానీ బాగానే చెప్పాడు పాపం. పరిగెత్తని చెప్పండి సార్, నెమ్మదిగా లెట్ హిమ్ టెల్ స్లోలీ. 2-3 సత్సంగాలు తీసుకోవచ్చు ఆయన. అటువంటి సీత సుజ్ఞానం ప్రతీక. సత్యము జ్ఞానమును వివాహమాడినాడు. వీరి జీవితమైన అరణ్యంలో ప్రవేశించారు. సుజ్ఞానమును 10 తెల్లల పాపరేడు రావణాసుడు అపహరించాడు. బంగారు లేడిపై ప్రలోభపడినప్పుడు సుజ్ఞానమైన సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు, ఇక్కడ ధర్మము అర్థము బయలుదేరారు. వివేకమైన సుగ్రీవుని కలిశారు. సీత దాడని తెలుసుకున్నారు. మోహమున సముద్రమును దాటారు. లంకాపట్నం త్రిగుణముల స్వాధీనంలో ఉంది. సాత్వికుడైన విభీషణుడు ధర్మమును చేరుకున్నాడు. దురహంకార ప్రవృత్తులైన రావణ కుంభకర్ణను సంహరించి అనుభవ జ్ఞానం అనే సీతను దక్కించుకున్నాడు. దిస్ ఈజ్ ఎ స్మాల్, ఏ బ్యూటిఫుల్ క్యాప్షన్ గివెన్ బై స్వామి అబౌట్ టోటల్ రామకథ అండి. ఎవరు చెప్పినా ఈ మాటలు చెప్పాల్సిందే. చెప్పే విధానంలో తేడా. ఇందాక వాళ్ళు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా ఈ మాటలు చెప్పాల్సిందే. అన్యం చెప్పడానికి అవకాశం లేదు రామచంద్రుడు. మన సొంత కవితలు కుదరరు ఒక రాముడి దగ్గర. ఒక సందర్భంలో స్వామి అనలైజింగ్ ఏ బ్యూటిఫుల్. రామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడు అంటే ఎలాగా అంటే, మనం చాలాసార్లు ఉదాహరించుకున్నాం. అగైన్ వీఆర్ రికలెక్టింగ్ సమ్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ అబౌట్ ఆదర్శ పురుష. ఇందాక రాధిక చెప్పింది, ఎవరైనా రామనామం ఎటువంటిదంటే ఈ శ్లోకం చెప్పాల్సిందే. చక్కెర కంటే తీపి దధిసారము కంటే నృత్యమును, పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము, నోటను పలుకగా అమృతమే అనిపించు. కావున నిత్యం ఈ రామనామాన్ని చక్కగా స్మరించమంటాం. దివ్యాత్మ స్వరూపులారా, మనకి రామాయణం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలు విశ్వామిత్ర మహర్షి గాయత్రి బాగా జీర్ణమైపోయింది. బట్ స్వామి వన్స్ ఆర్ ట్వైస్ narrated in different style. ఇది నేను ఇప్పుడు 49 నేను రాసుకున్న ఫస్ట్ బుక్లెట్ లో, 0 బుక్లెట్ లో ఇది రికార్డ్ ఇన్ మై డైరీ అండి. ఇప్పుడు 49 ఎంతో నడుస్తుంది. నౌ 48 డైరీ రాస్తున్నారు. ఐ హావ్ రికార్డెడ్, చెప్పబోయే అంశాన్ని ఐ రికార్డెడ్ ఇన్ మై 0 డైరీ. అంటే ఎర్లీ స్టేజెస్ 1991 లోనే ఈ విధంగా నేను రికార్డ్ చేసుకున్నాను. స్వామి 1-2 పర్యాయాలు మాత్రమే ఈ విధంగా చెప్పారు. మనకు రామాయణం అంటే 24,000 శ్లోకాలు, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, 24 శ్లోకాలు, 24,000 అని నేనే కూడా చాలాసార్లు చెప్పాను. అతి నిర్మల హృదయుడైన వాల్మీకి శ్రీమద్ రామాయణమును ప్రపంచమునకు అందించగోరి తపస్సును ఆచరించినాడు. భగవంతుని అనుగ్రహ వరప్రసాదము చేత ఎనీబడి వాంట్ రికార్డ్ ఇట్. 100 కోట్ల, నేను చాలాసార్లు చెప్పాను, నాకు కంఠస్థం బైహార్ట్, హృదయస్థం కూడా అయిపోయింది. 100 కోట్ల శ్లోకములతో రామాయణం రచించినాడు. దేవతలు, ఋషులు, మానవులు, ఆదిగా గల ముల్లోకవాసులందరూ ఈ రామాయణ తత్వమును అనుభవింపకోరి వాల్మీకి. రామాయణం మనం ఒక భారతదేశం మాత్రం అనుకోకండి, తర్వాత చెప్తారు. ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ కంట్రీ ఇన్ ద యూనివర్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. నేను ఉత్తమమైన మానవుడు కావాలంటే హీ మస్ట్ రిఫర్ రామాయణం, హీ మస్ట్ ఫాలో రామచంద్రమూర్తి అండి. నాట్ ఓన్లీ ఇండియన్స్, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ ఆర్ ఎనీవేర్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో రామాయణ. ప్రపంచంలో బహుశా ఎక్కడ కూడా ఉండదు ఒక దేవుణ్ణి, ఒక కామన్ దేవుణ్ణి ఫాలో కామని చెప్పిన గ్రంథం రామాయణ, ఆదర్శమూర్తి రామాయణ. దట్స్ వై హి బికేమ్ ఆదర్శ పురుష. ఈ ముల్లోక వాసులకు తృప్తినిచ్చే నిమిత్తమై వాల్మీకి తాను రచించిన రామాయణ శ్లోకములు ముల్లోకములకు సమానముగా పంచిపెట్టినారు. అనగా
ఒక్కొక్క లోకము వారికి 33,33,33,33,333 శ్లోకములు అందించాడు. ఇవన్నీ కలుపుకుంటే 99,99,99,999 శ్లోకాలు అయితే కలుపుకుంటే ఆ రకంగా చెప్తే. కానీ 32 అక్షరాలు కలిగిన ఒక శ్లోకం, ఒక 32 అక్షరాలు కలిగిన ఒక శ్లోకం మాత్రం మిగిలిపోయింది. ఆ 32 మళ్ళీ డివైడ్ బై 3 చేస్తే ఒక్కొక్క లోకానికి 10 అక్షరాల చొప్పున పంచగా 2 అక్షరాలు మిగిలిపోయాయి వాల్మీకి మహర్షి. ఆ 2 అక్షరములే రామ, కృష్ణ, హరి, హర, యేసు, అల్లా, సాయి అనే భగవాన్. డోంట్ థింక్ దట్స్ ఎ 2-letter word. It's an atomic bomb. More than hydrogen bomb. ఈ 2 అక్షరముల నామములను వాల్మీకి సర్వ లోకములకు సమంగా అందించినాడు. 2 అక్షరాలు ఏం చేయాలంటే ఇప్పుడు అన్ని లోకాలకు ఇచ్చాడు. శ్రీరాముడు మానవులకు అత్యంత సన్నిహితుడు. ఏ దేశం వారైనా, ఏ జాతి వారైనా, ఏ వయసు వారైనా రామతత్వం అనే సత్యత్వాన్ని, నిత్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, కాస్ట్, క్రీడ్ అండ్ రేస్. ఇందాక మా సోదరిమని చెప్పింది, అప్పుడు వచ్చినప్పుడు చెప్తా. శ్రీరాముడు ఆదేశ పుత్రుడు. ప్రతి కుటుంబంలోనూ ఆదేశ పుత్రుడు అత్యవసరం. పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో తండ్రి ఆజ్ఞను శిరసావహించి రాజ్యభోగములకు త్యాగం చేసి అడవుల్లో ప్రవేశించాడు. పితృవాక్య పరిపాలనలో రాముడు అత్యంత ఆదర్శప్రాయుడు. రాముడు ఆదర్శ సోదరుడండి. తన సోదరులను ప్రాణ సమానంగా ప్రేమించి తన ప్రేమను వారందరికీ సమానంగా పంచిపెట్టాడు. ప్రతి కుటుంబమునందు సోదరుల మధ్య ఉండవలసిన అన్యోన్యతను ఆదర్శాన్ని నిరూపించాడు రామచంద్రమూర్తి. శ్రీరాముడు ఆదేశపతి వాల్మీకి శ్రీరాముని గుణగణములందు ఏకపత్ని, ఏకబాణము, ఏకవాక్కు ప్రధానమైనగా వర్ణించాడు. దేహములో ఉన్న అన్ని అంగములను పోషించేది, రక్షించేది గుండె ఒకటే. అదేవిధంగా పతికి సతి ఒకటే, సతికి పతి ఒక్కడే. అటు ఏకత్వాన్ని లోకానికి గుర్తింపు చేసే నిమిత్తమే లోకరీతిగా తన ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు రామచంద్రమూర్తి. ఇంకా శ్రీరాముని మించిన ఆదర్శ మిత్రుడు మరొక లేడంటున్నారు స్వామి. ఈనాడు నీ జేబులో డబ్బు అధికంగా ఉన్నప్పుడు, నీవు మంచి అధికార హోదా కలిగినప్పుడు అందరూ హలో హలో అంటూ నీకు మిత్రులు అవుతుంటారు. కానీ అధికారమును, ధనము కోల్పోయిన తర్వాత ఒక్క మిత్రుడు కూడా నీ సమీపానికి రాడు. కానీ రాముడు అటువంటి మిత్రుడు కాదు. కష్టములందైనా సుఖములందైనా తన మిత్రుని సమంగా ఆదరించి ఆప్యాయంగా ప్రేమించిన వాడు. ఫర్ ఎగ్జాంపుల్, గుహుడు చాలా బీదవాడు, అతను పడవ నడిపేవాడు. అట్టి వాని మిత్రత్వాన్ని రాముడు చక్కగా వర్ణిస్తూ నీవు నా 4వ తమ్ముడు అన్నాడండి. యు ఆర్ మై 4th బ్రదర్ అన్నాడు. ఈ విధంగానే ఎవరు తనను ఆశ్రయించారో, ఎవరు తనను ప్రేమించారో, ఎవరు తనకు శరణాగత ప్రియ సాయిరాం శరణాగతులైనారో వారందరూ తన మిత్రులుగా ఆదరించి వారికి తగిన శక్తి సామర్థ్యాలు చేకూరుతూ వచ్చాడు రామచంద్రమూర్తి. శ్రీరాముడు ఆదర్శ మిత్రుడే కాదు, ఆదర్శ శత్రువు కూడా. ఇందాక సుందరి గారు అన్నారు, ఏ బ్యూటిఫుల్ స్మాల్ నేరేషన్. సాధారణంగా లోకంలో శత్రువులను వంచి, మోసగించి, హింసించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ రాముడు ఆ విధమైన కుత్సిత మార్గముల యందు ప్రవేశించగా తన శత్రువు పట్ల కూడాను ధర్మ మార్గమును అనుసరిస్తూ వచ్చాడు. ఎగ్జాంపుల్, రావణ యుద్ధం జరుగుతుండగా రాముని బాణముల తాకిడికి రావణుడు తాళలేకపోయినాడు. అతని అస్త్రశస్త్రములన్నీ కింద పడిపోయినాయి. రావణుడు చాలా అలసిపోయాడని రాముడు గుర్తించాడు. ఇలాంటి సమయంలో శత్రువునైనా చంపకూడదు. బలహీనులని, అలసిపోయిన వాణిని చంపడం గొప్పతనం కాదు. ఈ వాల్యూస్ నా కలికాలంలో లేవు. శత్రువు సరి సమానమైన శక్తి సామర్థ్యములతో ఉన్నప్పుడే అతనితో యుద్ధం చేయాలి.
కనుకనే రాముడు తన అస్త్రశస్త్రములు కూడా కింద పెట్టి, ఓ రావణ, లుకింగ్ లైక్ వెరీ టైర్డ్, నువ్వు చాలా అలసిపోయావు, కనుక నీవు యుద్ధం చేయడానికి ఇది సరైన సమయం కాదు. గో టు యువర్ హోమ్, నువ్వు ఇంటికి వెళ్ళు, టేక్ రెస్ట్, శ్రమ తీసుకో, కమ్ టుమారో మార్నింగ్, రేపటి దినం తిరిగి యుద్ధానికి సంసిద్ధుడైరా అన్నాడు. ఇటువంటి ఆదర్శప్రాయుడే కనుక రామచరిత్ర ఏ ఒక్క భారతీయులకు మాత్రమే పరిమితము కాదు, సకల దేశములకు సర్వ మానవులకు ఇది ఆదర్శవంతమైన చరిత్ర అని స్వామి బల్లగుద్ది చెప్తున్నారు. ఈనాటి ఆధునిక యుగంలో సోదరత్వము చిన్నాభిన్నమైపోయినది. అల్పమైన ధనాశకు లోబడి ఈనాటి సోదరులు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు. కానీ రాముడు తన సోదరులను సుప్రీం స్టేజ్ వరకు, సుప్రీం స్టేజ్ లో ఉన్నారంటే ఇప్పుడు మీరంతా సుప్రీం స్టేజ్ లో ఉన్నారు. గత 1400 రోజులు బట్టి తపస్సు చేస్తున్నారు కనుక నౌ యూఆర్ సుప్రీం స్టేజ్ లెవెల్లో ఉన్నారు. మీరు సామాన్యులు అనుకుంటున్నారు, నాట్ ఎ కామన్ పీపుల్. నౌ వీఆర్ ఆల్ ఎట్ సుప్రీం స్టేజ్. 1400 రోజులు ఇప్పుడు తపోదీక్షలో గడుపుతున్నారండి మీరు. నౌ వీఆర్ ఎట్ దట్ ఈస్ కాల్డ్ సుప్రీం స్టేజ్ అనమాట. ఆ విధంగా రామచంద్రమూర్తి తన సోదరుని సుప్రీం స్టేజ్ వరకు తీసుకెళ్లాడు. అంటే సుప్రీం స్టేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆవిడ చెప్పింది అనిల్ కుమార్, లెట్ ఇట్ మోక్షం సుప్రీం స్టేజ్, మోక్షం ఇస్ నాట్ ఏ సుప్రీం స్టేజ్. అనిల్ కుమార్ గారే చెప్పారు, ఇంకా మనకి ఎగ్జాంపుల్ ఉంది. చేతి ఎగ్జాంపుల్ ఏది సుప్రీం స్టేజ్ అంటే మోక్షం సుప్రీం స్టేజ్ అనుకుంటే అటువంటి సోదరులందరూ కూడా ఆ స్టేజ్కి తీసుకెళ్ళాడు రామచంద్రమూర్తి. ఈ కలికాలంలో ఏ సోదరులను తీసుకెళ్తారండి? ఉన్నారు, లేదంటలేదు నేను, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇలాంటి ధర్మాన్ని ప్రతి మానవుడు తూచా తప్పక అనుసరించాలి. రాముడు ఆదర్శపతి అని చెప్పాను. సీత అతని అర్ధాంగి, అనగా ఆమె రాముడి శరీరంలో అర్ధభాగం. మన శరీరంలో అర్ధభాగం బాధపడుతుంటే మరొక అర్ధభాగం ఆనందంగా నవ్వుతుందా? ఎంత బాగా చెప్తున్నాడు స్వామి. చూడండి, శివశక్తి స్వరూపుడు, పెళ్లి చేసుకోలేదు అయినా బాగా చెప్తున్నాడు. మరొక అర్ధభాగం ఆనందంగా నవ్వుతుందా? కనుకనే రావణుడు సీతను అపహరించిపోయినప్పుడు తన అర్ధాంగి పట్ల కృతజ్ఞత చూపే నిమిత్తమై, మానవులకు ఆదేశం అందించే నిమిత్తమై రాముడు అనేక బాధలు పడినట్టుగా నటించాడు. ఈ యాక్టర్ లైక్ దిస్, నాట్ క్రై, ఏడవల పెళ్ళం గురించి. మనకు ఒక మొరాలిటీ, మనకు ఆదర్శవంతంగా ఉంది అంటే మన పెళ్ళం వెళ్ళిపోతే మనం ఎట్లుంటాం, లేదా భర్త పోతే ఎలా ఉంటుంది, బికాజ్ అర్ధాంగి అంటున్నాం కనుక. అంతేకాని భార్య పోయింది కదా అని తాను రెండో వివాహం కోసం ప్రయత్నించలేదు. నా అర్ధాంగిని రక్షించే బాధ్యత నాది అన్నాడు రాముడు. సో ప్రతి పురుషుడు కూడా ఇటు ఆదర్శాన్ని లోకానికి అందించాలని చెప్తోంది రామాయణం. అందుకనే 8,000 సంవత్సరాలు ఎందుకు తెలియదు రాముడు పాలించి. ఇప్పటికీ రాముడు యొక్క కళ్యాణం జరుపుకున్నామంటే ఎవరు చూశారండి రాముడిని? ఎవరైనా చూసామా మనం? హనుమంతుడు శ్రీరాముని దాసుడు. ఇతడు ఆదర్శవంతమైన దాస్యాన్ని అనుభవిస్తూ వచ్చాడు. శ్రీరాముడు హనుమంతుని ఆలింగనం చేసుకుని, ఓ సోదరుడా, జాతిపరంగా నీవు వానరుడవు, నేను నరుడను, కానీ మన ఇద్దరి ఎందున్న ప్రేమతత్వం ఒక్కటే అన్నాడు. అన్ని మతముల యందు, అన్ని జాతుల యందు, అన్ని దేశముల యందు ప్రేమ అనేది ప్రధానమైన ప్రాణంగా ఉంటుంది. అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు ప్రపంచానికి చాటాలి. భగవంతుడు హృదయ నివాసి, మన హృదయం అంతా ప్రేమమయం కనుక ఆ ప్రేమను 10 మందికి పంచాలి. ఇందాక చెప్తున్నాడు, పటాభిషేకం రెడీ అయినా జంగల్కని రెడీ అన్నాడు. సుఖదుక్కే సమయకృత్య లాభాలాభము జయవు జయం. సుఖములందైనా దుఃఖములందైనా ప్రేమను మాత్రము మరవకుండా ఉండాలి. అది షుడ్ నాట్ ఫర్గెట్ లవ్. కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ మనం చాలాసార్లు ప్రస్తావన చేసుకున్నాం, మళ్ళా పునశ్చరణ. రాముడు అరణ్యానికి వెళ్తున్నాడని అందరికి తెలిసింది. ఒక వృద్ధుడైన ఒక బీద బ్రాహ్మణుడు కూడా ఈ వార్తను విన్నాడు. ఈ మధ్యనే చెప్పాను మీకు ఇది. అయ్యో, శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్తున్నాడట,
ఆయన తిరిగి వచ్చేంత వరకు నేను బ్రతుకుతానో లేదో అని చింతించాడు. చూడండి, ముసలితనంలో ఇలా ఆలోచించాలి. పోరా అంటే చెప్పిపోతా అన్నాడు ధృతరాష్ట్రుడు. నువ్వు చెప్తే పొమ్మంటాడా, పోనిస్తాడా ధర్మరాజు అన్నాడు. కాలం మారేపు చూడండి. ఈ బీద బ్రాహ్మణుకు ఉన్న దిస్టింగ్ ధృతరాష్ట్రకు లేకుండా పోయింది. బతికినంత కాలం వాళ్ళ శాపనార్థాలను పెట్టి చివరికి ఇవ్వలేక వాడు పంచం చేరి వాడి పోసి ఎంగిల్ నీళ్ళు తాగుతున్నాడు, మోచేతి నీళ్ళు తాగాడు. నీకు సిగ్గుశరం అనిపించట్లేదా అన్నాడు విదురు. మొన్నదాకా తిట్టా, ఇప్పుడు వాళ్ళు పోసే ఎంగిల్ నీళ్ళు తాగుతున్నావా? ధర్మరాజు అలానే పోయాడు, చాలా ప్రేమగా పెదనాన్నని ప్రేమతోనే పోతుంటాడు. ఇక్కడ ముసలాతం చూడండి, ఇది బెటర్ దాన్ దిస్ ధృతరాష్ట్ర. నేను బతుకుతానో లేదో అని చింతించాడు. ఆ వృద్ధ బ్రాహ్మణ పేరు త్రిజటుడు. శ్రీరామచంద్రుని కట్టకడపటిసారిగా దర్శించిపోదామని అతడు అనేక శ్రమలు కోర్చి నడుచుకుంటూ వచ్చాడు. మరి ఆ సమయంలో రాముడు ఏం చేస్తున్నాడు? ఒక్క నిమిషంలో పట్టాభిషిక్తుడు కావలసిన రాముడు మరొక నిమిషంలో అరణ్యవాసానికి సిద్ధమైనాడు. ఏ మానవుడైనా సహనంతో దీన్ని అనుభవించగలడా? ఈ రెండింటిని సమంగా భావించగలడా? ఎన్ని విధములైన విచారములతో కుంగిపోతాడో ఏమో. భజన పాడుతా అని చెప్పి భజన అయిపోతేనే మనం ఎంత ఫీల్ అయిపోతాం గుళ్ళో ఆలోచించండి. నువ్వు మాట్లాడదు కానీ 2 నిమిషాలు చెప్పితే అప్పుడు టైం లేదంటే ఇక ఫీల్ అయిపోయాను నేను చాలా సందర్భాలు. మన సహనం, మన క్షమానం, మన ఓపిక ఈ పాడుది. ఇస్తరు వేశారు, అన్నం పెట్టారు, లేమంటే ఎలా ఉంటుందండి? సేమ్ సిచ్యువేషన్ రామచంద్రమూర్తి. భోజనాలు మొత్తం అన్ని రకాల పదార్థాలు వేసి ఇక చేయి పెట్టే తినాక లేదు గెటప్ అన్నాడు. హ్యాపీలీ గెటప్ అయ్యాడు ఆయన. అందుకని ఆదర్శమూర్తి అయ్యాడు. రాముడు ఆ విధంగా కుంగలేదు. పైగా తన వస్తువులను, తన ఆభరణములను, తన భూములను అన్నింటినీ బీదలకు పంచిపెట్టసాగాడు. ఈ విధంగా దుఃఖ సమయం కూడా ప్రజలకు ఆనందాన్ని పంచడమే కాక త్యాగమును బోధిస్తూ వచ్చాడు. తన వద్దకు వచ్చిన బ్రాహ్మణులందరికీ గోశాలలో ఉన్న గోవులన్నింటినీ దానం ఇచ్చాడు. తాను పవలించే హంసతూలికా తల్పంతో సహా సమస్త సామాగ్రిని పంచిపెట్టాడు. మా నాన్నగారు కూడా ఆయన చివరికి 14 రకాల దానాలు చేశారు. తోటస దానం అని చెప్తుంటాం మనం. ప్రత్యామ్నాయం కాసు పెట్టు, గోదానం, ప్రత్యామ్నాయం కాసు పెట్టు, రూపాయి కాసు పెట్టు, గోదానం, సువర్ణదానం. నేను చాలాసార్లు పెట్టాను, కానీ మా నాన్నగారు ప్రత్యక్షంగా ఇచ్చాడు. సువర్ణం అంటే సువర్ణం, చేతికి ఉంగరం ఇచ్చాడు. గోదానం అంటే గోవును చూపించాడు. భూదానమే చేయలేదు, మన చేయనదా అన్ని రకాల దానాలు ఒకసారి చేయించాడు అనమాట. ఈ దృశ్యాన్ని చూశాడు త్రిజటుడు. ఆహా, భగవంతుడు ఎంతటి త్యాగ స్వరూపుడు. మళ్ళీ ఎక్కడికి వచ్చిన నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగైనేక అమృత మానస అన్నట్టుగా ఇతడు అమృతపుత్రుడే, ఇతడు నిజంగా అమరుడే, ఇతడు నిజంగా ఆనంద స్వరూపుడే అనుకొని ఒక్కసారి చేతులు జోడించి రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఈ మాట ఇంకొకడు కూడా అన్నాడు. ఎవరన్నా చెప్పండి? ఫస్ట్ అన్నవాడు ఎవడు? రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పింది ఒక మంచివాడు చెప్తే కాదు, ఒక చెడు వ్యక్తి చెప్పాడు. మీకు క్లూ ఇస్తున్నాను. ఎనీబడి? మారీచుడు సార్. ఫ్యాంటాస్టిక్, క్లాప్స్ కొట్టండి సార్. అది మారీచుడు సార్. దుర్మార్గం మెచ్చుకున్నాడు సార్. ఒక మంచివాడు రాముని మెచ్చుకోవడం గొప్పతనం సార్. ఇప్పుడు అప్లాచార్య రాముని మెచ్చుకోవడం గొప్పతనం సార్. ఒక దుర్మార్గుడు, ఒక ఎనిమి, ఒక రాక్షసుడు ఆహా రాముడు అంటే ఏమనుకున్నావు రావణాసురా, ఇది మేనిఫెస్టేషన్ ధర్మం, మోసపోసిన ధర్మం. ఆల్రెడీ నేను దెబ్బతిని ఉన్నాను, నీకు చెప్తున్నాను. ఈ మాటలు చెప్పడానికి వదిలిపెట్టాడు మారీచుని. లేదా సుబాహులేక చంపలేక కాదు, అంటే కథ ఎలా డైరెక్ట్ నడుపుతారు చూడండి. దిస్ ఈజ్ స్మాల్ ఎగ్జాంపుల్. ఎలాంగ్ విత్ సుబాహ విని కూడా చంపొచ్చు ఆ రోజు యాగంలో. కానీ భవిష్యత్తులో వాడు రాముడు అంటే ఎట్లా ఉంటాడు, రాముడి దెబ్బ ఎలా ఉంటుందో ముందు ఒక వార్నింగ్ ఇవ్వడానికి సర్వైవ్డ్.
శ్రీరాముడు ఆ బీద బ్రాహ్మణ్ చూసి దగ్గరికి పిలిచాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీ రాకకు గల కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. స్వామి, నేను వృద్ధునైపోయాను. మీరు 14 సంవత్సరముల అరణ్యవాసం చేయబోతున్నారట. అంతవరకు నేను బ్రతుకుతానో లేదో, కనుక ఒక్కతూరి నీ సుందరవదనాన్ని దర్శించి మీ ప్రేమతత్వాన్ని అనుభవించి మీ పాదములు పట్టి ప్రార్థించి నా జన్మ ఏం డైలాగులను బాబు, ఏ రైటర్ రాస్తాడండి ఇలాగా? త్రివిక్రమ రాయమంటే రాస్తాడు ఈ డైలాగులు. నా జన్మను సార్థకం చేసుకోవాలని వచ్చాను అన్నాడు. అప్పుడు రాముడు, మరే ఇతర ఆశ నీకు లేదా అని శ్రీరాముడు ప్రశ్నించగా, నాకు ఇతర ఆశలు ఏమీ లేవు. నా ఇంట్లో కూటి కాస్త కష్టంగానే ఉంటున్నది, కానీ అది మానవుని కర్మానుసారం జరుగుతుంటది. కుచేళ్ళలాగా అడగడానికి వచ్చి అసలు సంగతి మర్చిపోయిపోయాడు పాపం. దీనికి నేనే మాత్రం వగచను. నీ దర్శన, మన చాలాసార్లు చెప్తుంటారు, 100 సార్లు నీ దర్శన స్పర్శ సంభాషణలో నాకు ప్రధానము అన్నాడు. ఈ 3 స్వామి దగ్గర పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ దర్శన స్పర్శ సంభాషణలో నాకు ప్రధానము అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి చూడండి, అయితే ఈ 3 వల్ల కలిగే ఫలితం ఏమిటి అని అడిగాడు రాముడు. రాముడు తెలియదండి. స్వామి, దర్శనం వలన పాపనాశనము, స్పర్శనం వలన కర్మ విమోచనము, సంభాషణము సంకటనాశనం. పాపనాశనము, కర్మ విమోచనము, సంకటనాశనం. దర్శన స్పర్శన సంభాషణలో మనకి ఇది లభించే ఉంటాయి. ఆయనతో మాట్లాడు కూడా ఇంకా సంకటాలు పెట్టుకుంటే ఎట్లా? స్వామితో మాట్లాడిన వాళ్ళు కూడా. రాముడు చాలా సంతోషించి ఆ వృద్ధుని ఆలింగనం చేసుకున్నాడు. నాయనా, ఈ స్పర్శ నీకు ఆనందంగా ఉందా అని అడుగగా, ఆ వృద్ధుడు ఆనంద బాష్పాలు రాల్చుతూ, ఇందాక కామరాజ్ అనిల్ కుమార్ చేస్తే నీకు మోక్షం ఇస్తానంటే, ఐ డోంట్ నో మోక్షం గీక్షం నాకు తెలియదు స్వామి అన్నట్టుగానే ఇప్పుడు చూడండి వృద్ధుడు ఏమంటాడు, నీకు ఆనందంగా ఉందా? అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఆ వృద్ధుడు అన్నమాట, స్వామి, ఒక ఆవిడ చెప్పింది, కోకిలవాణి మదర్ ఎవరు ఇదే మాటలు చెప్పింది, స్వామి, నాకు స్వర్గం అంటే ఏమిటో, కైలాసం అంటే ఏమిటో, వైకుంఠం అంటే ఏమిటో తెలియదు, కానీ నీ స్పర్శలోనే నేను మనం కూడా స్వామి పాద నమస్కారం పొందిన వాళ్ళు, స్వామి ఈవెన్ కళలో కనిపించే పాద నమస్కారం ఇచ్చిన ఈ అనుభూతి పొందిన వాళ్ళే. సమస్త స్వర్గము, వైకుంఠము, కైలాసం అన్ని కూడా స్వామి పాదాల్లో ఉన్నాయండి. ఇవందరం ప్రత్యక్షంగా ఆయన పాదాలు స్పృశించి అనుభవించిన వాళ్ళమే. నీ స్పర్శలోనే నేను ఈ 3 అనుభవించాను అని పలుకుతూ చేతులు జోడించి, మీరు ఆజ్ఞాపిస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు. రాముడు, నాయన, నా చేతులు ఒట్టివి కాదు, నా చేతులు గట్టివి. నీ ప్రేమను నేను అందుకున్నప్పుడు నా ప్రేమను కూడా నీకు అందించాలి అన్నాడు రాముడు. ఆ వృద్ధుని చేతిలో ఒక కర్ర మొక్క ఉండినది. నాయన, నా స్పర్శ చేత నీకు దండిగా శక్తి వచ్చినది. నీ వృద్ధాప్యం అంతర్ధానమైపోయినది. ఈ కర్రను నీవు ఎంత దూరం విసురుతావో విసురు. ఆ ప్రదేశం లోపల గల ధన కనుక వస్తువాహనాదులే కాకుండా గో సంపత్తిని కూడా నీకే అందిస్తాను అన్నాడు రాముడు. రాముని స్పర్శ చేత ఆ వృద్ధునికి అనంతమైన శక్తి వచ్చింది. భగవంతుని ఆజ్ఞను శిరసావించకపోతే నా జీవితం వ్యర్థం, నాకు ఎట్టి ఆశ కూడా లేదు, కానీ రామాజ్ఞను శిరసావించే నిమిత్తమై ఈ కర్రను విసురుతాను అని అనుకుని ఆ కర్రను విసిరాడండి. రామ అనుగ్రహ ప్రభావం చేత ఆ కర్ర సరయూ నది అంతా చుట్టి తిరిగి రాముని దగ్గరికే వచ్చింది. అనగా
అనేక భవనములు, అనేక ఆస్తులు, అనేక గోవులు ఆ బ్రాహ్మణు స్వాధీనమైనాయి. స్వామి, నేను వచ్చింది నీ దర్శనం కోసమే, ఇంత బరువు నాకెందుకు అని వృద్ధుడు పలుకగా, చూడండి సంభాషణ ఎట్లా ఉంటుందో. బ్రాహ్మణోత్తమ, ఇది నీ జన్మాంతర ప్రాప్తి, నీవి జన్మలో చేసినటువంటిది కాదు. ఇది నేను అరణ్యానికి తెలుసు. ఈ డైలాగ్ మనకు చాలా ముఖ్యం. నేను అరణ్యానికి వెళ్తున్నానని తెలిసి రాలేకపోయిన వారు ఎంతమంది? కనుక నీ భావమే నా ప్రేమకు మూల కారణం అన్నాడు రామచంద్రుడు. రామునిది మహాత్యాగ గుణం, దాన గుణం. దానము త్యాగము రెండు మానవునికి ప్రధానమనే ఆదర్శాన్ని రామతత్వం బోధించింది. రాముడి జీవితం అంతా ఆదర్శవంతమైన జీవితమే. ఈ విధంగా మానవులకు పవిత్రతను బోధించే నిమిత్తమై యుగ యుగములందు ఆ దివ్యత్వం అవతరిస్తోంది. పరిత్రాణాయ సాధునం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ప్రపంచంలో దుర్మార్గం దుష్టత్వం అభివృద్ధి సాధు సద్దుజనులకు, దైవ భక్తులకు, నిర్మల హృదయాలకు బాధలు కలుగుతాయో వారి బాధలు నివారించి ప్రతి ఒక్కరికి ఆనందాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు అవతరిస్తుంది. దిస్ ఇస్ ద రీజన్, దిస్ ఇస్ ద ప్రామిస్ గివెన్ బై భగవాన్. ఈనాడు ప్రపంచంలో అన్యాయ, అక్రమ, అనాచారాలు ప్రబలిపోయినాయి. కేవలము మానవాకారం ఉన్నది కానీ మానవ గుణం లేకుండా పోతున్నాయి. మానవునికి మధ్య ఉన్న ప్రేమ అనే సంబంధాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రేమయే ప్రాణము కనుక ప్రేమను పెంచాలి, ప్రేమను పంచాలి, ప్రేమతోనే జీవించాలి. ఐ కంక్లూడింగ్ దిస్ మెసేజ్. ఒక శ్రీరామనవమి రోజు రామాయణం అనేది కేవలము భారతీయులకు, మళ్ళీ ఇందాక అన్నమాట చెబుతుంది, రామాయణం అనేది కేవలం భారతీయులకు మాత్రమే ప్రధానమైనది భావించరాదు. ఇందాక చెప్పింది మా సోదరిమణి, రామ అనే పదం యొక్క అర్థం ఏంటి? రమ్యతీత రామ. మన హృదయాన్ని రమించినటువంటిదే రామతత్వం. నువ్వు ఏ రూపానైనా వరించు కానీ హృదయత్వం మాత్రం ఒకటే. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, బట్ పాత్స్ ఆర్ డిఫరెంట్. కనుక దైవం ఒక్కడే. నువ్వు అల్లాను, జీసస్ అను, బుద్ధాను, దూరాస్తాను, రామ, కృష్ణ ఏ నామం పలికినా భగవంతుడు ఒక్కడే. ఫర్ ఎగ్జాంపుల్, అల్లా అనే నామంలో ఆ అంటే ఆత్మతత్వము, లా అంటే లయం కావటం. దిస్ ఈజ్ అల్లా మీనింగ్ అండి. ఆత్మతత్వంలో లయం కావటం అల్లా అనే నామంలో గల అంతరార్థం. ఇంకా యేసు అనే నామంలో ఏ అంటే ఒక్కటే, సు అంటే దివ్యత్వం. డివినిటీ ఓన్లీ వన్, నాట్ 10 డివిటీస్. ఒక్కో దేశానికి ఒక దివ్యత్వం ఉండదు. కనుక దైవం ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఇది భారతీయుల తత్వం. మనం అన్ని మతముల వారు, అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు దైవం ఒక్కడే అని ప్రబోధిస్తూ వచ్చాయి. మనం భేదములు పెట్టుకోకూడదు, ఒకరితో నగరు కలహించుకోకూడదు. అందరూ భగవంతుని బిడ్డలే. దైవ పితృత్వాన్ని, మానవ సోదరత్వాన్ని మనం పెంచుకోవాలి. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్. ఈ విధమైన భావాన్ని పవిత్రమైన రామచరిత్ర భారతదేశంలోకే కాక యావత్ ప్రపంచానికి అందించింది. రాముడు అందరినీ ప్రేమించాడు కనుక కేవలము ప్రేమతత్వం చాలా ప్రధానమైనది. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నెక్స్ట్ ఎపిసోడ్ లో వీ కెన్ సీ సమ్ మోర్ థింగ్ అబౌట్ రామ.